నమస్తే. ఈరోజైతే రొయ్యల కర్రీ అయితే చేసింది. ఈ గ్రేవీ అనేది బిర్యానీలోకి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా గ్రేవీగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా దీనితో పాటు రొయ్యల ఫ్రై కూడా చేసింది అమ్మ. ఎలా ఉందో మీరే చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా దీనితో పాటు మనం ఏదో ఒక పచ్చడి అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. అలానే పండు మిరపకాయ పచ్చడి అండి. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంతో పాటు అసలే మనం ఈ సమ్మర్లో మనము కొంచెం బాడీని కూల్ చేసుకోవాలి కాబట్టి ఇందుకోసం రాగి జావ అండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళ తెలుస్తుంది. నేను సమ్మర్లో ఖచ్చితంగా రాగి జావ అనేది నేను యూస్ చేస్తాను. తాగటానికైతే ఎక్కువగా మీరు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి ఎలా అనిపించింది. మా అమ్మ కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. రాగి జావ, అలానే పండు మిర్చి పచ్చడి, అలానే రొయ్యలు కర్రీ అండి, గ్రేవీ, నెక్స్ట్ రొయ్యల ఫ్రై అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.